డీటెయిల్స్ చూద్దాం. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర చేస్తున్నారన్నారు. ఇదంగా టీడీపీ పేరుతో వైసీపీ వారు చేసిన కుట్ర అని ఆదిమూలం తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర చేశారన్నారు. ఇదంతా టీడీపీ పేరుతో వైసీపీ వారు చేసిన కుట్ర అని ఆదిమూలం తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర చేశారన్నారు. ఇదంతా టీడీపీ పేరుతో వైసీపీ వారు చేసిన కుట్ర అని ఆదిమూలం తెలిపారు. మనం చూస్తున్నాం ఆదిమూలం చేసినటువంటి ట్వీట్ కావచ్చు, లెటర్ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు ఇదంతా కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక మాత్రమే వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రచారం అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఆదిమూలంకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన స్వయంగా స్పందించారు. టీడీపీకి సంబంధించినటువంటి ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేసినటువంటి కుట్రగాను ఆయన అభివర్ణించారు. చేసినటువంటి ఆరోపణలు ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక రాజకీయంగా చేసేటువంటి దాడిలో భాగంగానే ప్రస్తుతం ఈ ఘటన జరిగిందన్నటువంటి ఒక అభిప్రాయం ఆదిమూలం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ఏదైతే జరుగుతున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ప్రచారంలోకి వచ్చినటువంటి వీడియోకి సంబంధించినటువంటి ఆడియోకి సంబంధించి వీడియోకి సంబంధించినటువంటి వచ్చినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ఉన్నటువంటి అంశాలపైన ఇప్పటికే ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నివేదిక తీసుకోవాలని చెప్పి టీడీపీ కూడా నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఎలాంటి నిర్ణయం ఉంటుందని కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారి బాధితురాలు చేసేటువంటి ఆరోపణలపైన కూడా ఆయన తీవ్ర స్థాయిలో స్పందించేటువంటి సిచ్యువేషన్ ఉంది. భవిష్యత్తులో దీన్ని లీగల్ గానే ఎదుర్కొనేందుకు, చట్టపరంగా ఎదుర్కొనేందుకు, రాజకీయంగా ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఆదిమూలం స్పష్టం చేశారు. ఆశ కానీ హరీష్, ఏ విధంగా ఒక పక్క నుంచి మనం చూస్తున్నాం టీడీపీ నాయకులే వేటు వేయాలి అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇది టీడీపీ నాయకుల ముసుగులో వైసీపీ నాయకులు చేస్తున్నారంటూ కూడా ఆదిమూలం ఆరోపిస్తున్నారు. దీనే విధంగా చూడాలి? మీరు చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు మమ్మల్ని ఎంసీ స్వయంగా ఒక ఎంసీ వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో అది కూడా భారీ ఎత్తున వైరల్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించినటువంటి ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇలా కొన్ని ఘటనలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లయంలో జరిగాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలల వ్యవధిలోనే ఇంత భారీ స్థాయిలో
సంఘటన ఒక శాసనసభ్యుడి మీద వెలుగులో కూడా అవడం కూడా ఆందోళన కలిగించేటువంటి అంశంగా చేస్తున్నారు. సో ఈ అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది, చట్టపరంగా దీనిపైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఎలా ఫేస్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా ఈ వ్యవహారం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నుంచే తన క్లియర్ గా సంఘటన బయటపడిన గంటల వ్యవధిలోనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత జరిగేటువంటి చట్టపరమైనటువంటి అంశాలు ఎలా ఉంటాయనేది కూడా పోలీస్ యంత్రాంగం బాధ్యతలు ఇచ్చేటువంటి ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కోనేటి ఆదిమూలం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా టీడీపీ అధినాయకత్వం కానీ? ఎందుకంటే ఇప్పటికీ ఎవరైనా సరే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్లో లేదు ఇదంతా కావాలని రాజకీయంగా అని చెప్తున్నప్పటికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఒక పక్క వరదల మీద సమీక్షలు చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఆఫ్టర్ దట్ అయినా ఈ ఇష్యూ గురించి మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయా? నిజంగానే యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ఈ వ్యవహారం ఏదైతే టీడీపీ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈ చర్యలు తీసుకునేటువంటి వ్యవహారంలో ఎక్కడ ఏం జరిగినటువంటి దాఖలాలు లేవు. ఏదైతే ప్రచారం జరిగిందో బాధితులు వచ్చి ఆరోపణ చేసిందో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకొని ప్రాథమికంగా అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన శాసనసభ్యుడికి సంబంధించినటువంటి వ్యవహారం నుంచి ఆత్మహత్య వ్యవహారం నుంచి ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి. సో ఈ వ్యవహారాన్ని కూడా ఎలా డీల్ చేసుకుంటారు, ఎలాంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది, దీనిపైన ఎలాంటి స్పందన ఉంటుంది, రాబోయేటువంటి ప్రజలు కేసులో ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది, అందరూ ఆ బాధితురాలు ఆరోపణ చేసినట్టుగా ఇందులో వాస్తవాలు ఉంటున్నాయి, దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ లో వచ్చినటువంటి అంశాలు ఎలా ఉంటాయి, వీటిని కోనేటి ఆదిమూలం లీగల్ గా ఎలా ఫైట్ చేస్తారు, తనకు జరిగినటువంటి అంశాలపైన ఎలాంటి చర్యలు ఉంటాయి, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.